దానికి ఇక గిదుల్లా ఏనుగు నరసింహారెడ్డి సారు ఇవాళ ఆయన మాట్లాడుతుంటే నాకైతే సారు ఫస్టే శనార్థి సారు అంటే శనార్థి అనగానే నా కడుపు నిండిపోయింది. నిజంగా సారు ఇంత దూరం వచ్చినా కాబట్టి ఆ ముచ్చట కూడా మీ చెవులేసిపోతా. ఇప్పుడు పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. ఇక మరి గిసవంటి తెలుగును కూడా ఊరసూపు చూస్తున్నారట సారు. మరి మీలాంటి వాళ్ళ కవిత్వాలు మరి ఇంకా చాలా మునుముందు ఇంకా పనిచేయాలి. ఏమంటావు సారు? మరి ఇంగ్లీషు మోజులో పడి తెలుగు మొత్తం మర్చిపోతున్నట. మరి ఒక మాట నిన్న ముఖ్యమంత్రి కూడా ఒక కలెక్టర్ను అనడా, ఏమమ్మా నీకు తెలుగు రాదారమ్మా, తెలుగులో రాదమ్మా అన్నాడట. మరి ఎందుకు ఈ తెలుగు ఇట మర్చిపోతున్నారు? ఇప్పుడు నరసయ్య తాత నీకు చెప్తా, నీ ద్వారా అందరికీ చెప్తా. తెలుగు వాళ్ళకు ఉన్న ఒక మంచి లక్షణం కాదు, అది చెడ్డ లక్షణం ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్నేమో చాలా హాయిగా మాట్లాడినట్టు మాట్లాడతారు, తెలుగునేమో వచ్చి రానట్టు మాట్లాడతారు. ఇగో ఈ ఫ్యాషన్లో బతుకుతున్నారు మనోళ్ళు. ఈ ఫ్యాషన్ని మరి దాన్ని బ్రేక్ చేయాలి. ఏదో ఒక రేవంత్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రిగా కలెక్టర్ గారు మాట్లాడుతుంటే ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తే ఎందుకమ్మా నీకు తెలుగు వస్తుంది కదా చెప్పు అని కూడా అనాల్సిన పరిస్థితి వచ్చింది. అందరం కూడా తెలుగు భాషని బతికించుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఇంకొక మీ ద్వారా లోకానికి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా, తెలుగు మరేమీ చిన్న భాష కాదు. ప్రపంచంలో మొత్తం భాషల్లో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు 11వ పెద్ద భాష. అంటే కేవలం ప్రపంచంలో మనకంటే 10 మాత్రమే పెద్ద భాషలు ఉన్నాయి. ఒకటి చైనీసు, మాండలిన్ చైనీసు, తర్వాత ఫ్రెంచు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తర్వాత బెంగాలీ, ఇట్లాంటివి మాత్రమే మనకంటే పెద్దవి. మిగిలిన అన్నీ కూడా మనకంటే చిన్న భాషలు. ఇండియాలో హిందీ తర్వాత తెలుగే పెద్దది ఉండే. ఇప్పుడు మన దురదృష్టం కొద్దీ తెలుగు 3వ స్టేజ్కి పడిపోయింది. ఏంటంటే ఒకటి హిందీ, 2 బెంగాలీ, 3వది గుజరాతీ అయి 4వది తెలుగు పెద్ద భాషగా మారిపోయింది. ప్రపంచంలో 11వ పెద్ద భాష, భారతదేశంలో 3వ పెద్ద భాషగా మారిపోయింది. దీన్ని మనము 2వ పెద్ద భాషగా ఉంచాలంటే మనము వ్యక్తులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా, 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాని భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోవాలని మనం ఆశించాలి.